మాస్టర్, మనకి నిన్న ఒక మిత్రుడు చెప్పాడు, ఇర్వింగ్ అనే సిటీలో టెక్సాస్లో 600 ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి సార్ అని. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ దల్లాస్పురం, దాన్ని దండైపాలెం అని అంటే సార్, దల్లాస్పురం అనకండి అని. ఆయన ఇన్స్టాగ్రామ్ లింక్ పంపాడు, అందులో చాలా స్టోరీ చెప్పాడు. ఆయన ఏంటంటే నమ్మబల్లికి ఇంట్లోకి వెళ్ళి హౌస్ కీస్ తీసుకుని గోల్డ్ అన్నీ కొట్టేశారంట ఒక ఇండియన్ కపుల్. అలా జరుగుతుంది. ఆయన ఓహాయో క్లీవ్లాండ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చి దల్లాస్పురం వచ్చాను. నేను దల్లాస్పురం వాడిని కాదు, దల్లాస్పురం దండైపాలెం అని పేరు మార్చమన్నాడు ఆయన, మన ఫాలోవర్. అది దల్లాస్పురం కాదు సార్, దండైపాలెం. ఆ ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే, రీల్లో అసలు పిల్లని కూడా ఎవరంట దల్లాస్పురం అంటే, పరిస్థితి అంత దారుణంగా ఉంది అని. మనకి హైదరాబాద్ దగ్గర కూకట్పల్లిలాగా అందరూ ఒక చోటే చేరి దాన్ని అమెరికన్స్ని వెళ్ళగొట్టేశారండి అక్కడి నుంచి. సో అదొకటే. 2, నేను 2018లో డెట్రాయిట్ మిచిగన్ వచ్చినప్పుడు మిత్రుడు డ్రైవ్ చేస్తూ చూపించాడు. నవాయ్ టు ఫార్మింగ్టన్ అంటే 2 స్మాల్ సిటీస్. అంటే మీకు ఎలా చెప్పాలి, హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే పెద్ద సిటీలు, అది స్మాల్ చిన్న సిటీలు అనమాట. ఆ సిటీ డిస్టెన్స్ మధ్యలో 1 మైల్ డిస్టెన్స్లో, 1 మైల్ అంటే 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో 11 తెలుగు రెస్టారెంట్స్ ఉన్నాయండి. 11 తెలుగు రెస్టారెంట్స్ ఉన్నాయి. హోటల్స్, టెంపుల్స్ కౌంట్ చేయాలి. టెంపుల్స్ కూడా హోటల్ బిజినెస్ చేస్తాయి. అంటే క్యాంటీన్ అంతా టెంపుల్, పైసా కమానా. మళ్ళీ ఇదంతా ఒకటే, వద్దులేండి కులాల పేర్లు వద్దు. సో టెంపుల్ అంటే ఇస్కాన్ టెంపుల్ అయినా అవ్వచ్చు, మన సౌత్ ఇండియన్ టెంపుల్ అయినా అవ్వచ్చు, నార్త్ ఇండియన్ టెంపుల్స్, వాళ్ళు కూడా క్యాంటీన్ బిజినెస్ చేస్తారు. అవి కౌంట్ చేయకుండా చూపించాడు ఆయన పేర్లు. వీడియో కూడా పెట్టినట్టున్నాను. ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో 11 రెస్టారెంట్స్ ఉన్నాయి సార్ మన వాళ్ళు. అంత ప్రాఫిట్ అనమాట. అంటే నేను రిపోర్ట్ చేస్తున్నాను అంతే కదా, అంటే న్యూస్ రిపోర్ట్ చేస్తున్నాను. అది యాంటీ ఇండియా లేదా ఫ్రాడ్, రిపోర్టింగ్ ఫ్రాడ్ హేట్ ఎలా అవుద్ది కదా, అంగీజ్ఞానం ఉండాలి చూసేవాడికైనా కామెంట్ చేసేవాడికైనా. నేను తెలియదు కదా ఇండియాలో ఎంతమంది ఉంటారు పాపం. 2వ పాయింట్ ఏంటంటే, చిన్నప్పుడు భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశమేనా సార్, అభివృద్ధి చెందిన దేశం కాదా సార్ అనేవారు. అంటే ఇండియా ఎప్పుడు డెవలపింగ్ నేషన్ అయినా, డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు అవుతుందని నేను అడిగినట్టున్నాను. అమాయకంగా జిల్లా కలెక్టర్లు వస్తారు కదా మీటింగ్లకి స్కూల్లో. కానీ అమెరికా నుంచి చూస్తుంటే నాకు అర్థమైంది, మనం అభివృద్ధి చెందిన దేశాన్ని తూట్లు పొడుస్తామండి. ఎలా పొడుస్తామంటే, కుక్కుని C1 D1 వీసా మీద, అంటే క్రూజ్లో పనిచేసే వాళ్ళు ల్యాండ్లోకి రాకూడదు. వాళ్ళని హైర్ చేస్తారు, $2,000 ఇస్తారు. ఎంఎస్ స్టూడెంట్లు, చదువుకుందుకు రాని ఎంఎస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ క్యాష్ $5 పని చేస్తారు. ఇక్కడ హోటల్స్లోనూ ట్రక్లు కూడా డ్రైవ్ చేస్తున్నారండి మన వాళ్ళు, ఫుడ్ ట్రక్స్. అంటే వీళ్ళంతా చదువుకుంది, వాళ్ళని మనం ఏం కించపరచట్లా, వాళ్ళ పేరెంట్స్ని ఏమనట్లే. అంటే వీళ్ళు చదువుకోవడానికి పెట్టిన వీసాని ఒక 3 లక్షల మంది ఎవ్రీ ఇయర్ మిస్యూజ్ చేస్తున్నారు. ఒక 50,000 మంది చదువుకుందుకు వస్తున్నారమ్మో, అది కూడా పెద్ద నెంబర్ అయి ఉండొచ్చు. సో ఆ వీసా సిస్టమ్ని, మనం అభివృద్ధి చెందిన దేశాన్ని మనం తూట్లు ఎలా పొడుస్తున్నాము అంటే, అభివృద్ధి డెవలప్డ్ కంట్రీనే డిస్ట్రాయ్ చేయగలిగే యాటిట్యూడ్ ఉన్నప్పుడు డెవలపింగ్ కంట్రీని డెవలప్డ్ కంట్రీ కింద ఎలా మారుస్తాం? అది మార్చలేం. మనకు ఆ జీలు, యాటిట్యూడు తప్పన ఏం లేదు. ఒకటి. 2వ పాయింట్ ఏంటంటే, 600 హోటల్స్లో కూడా ప్రస్తుతం మూతపడే పరిస్థితికి వచ్చాయేమో తెలియదండి. ఎందుకంటే ఐసీ రేడ్ల వల్ల స్టూడెంట్లు పని చేయట్లేదంట. స్టూడెంట్లకు కూడా $5 to $10 ఇస్తారు. అమెరికన్ హైర్ చేయాలి కదరా నువ్వు, $15 ఇవ్వాలి కదరా. కొట్టి చూడండి వేజెస్, లోకల్ వేజెస్ ఇన్ టెక్సాస్ అని కొడితే $34, $15 అలా వస్తూ ఉంటుంది. సబ్జెక్టివ్ కరెక్షన్స్ మీరు ఎతకడమే. అంటే ఎంత ఘోరాలు నేరాలు చేస్తున్నారు మన వాళ్ళు, అన్యాయం కదా. 2వ పాయింట్, అన్డాక్యుమెంటెడ్, అంటే ఇల్లీగల్గా గుజరాత్, పంజాబ్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇలా హైర్ చేస్తున్నారు. 2 తప్పే. ఈడు నేరం చేస్తున్నాడు, వాడు నేరం చేస్తున్నాడు. ఇద్దరికి చేతుల సంఖ్యలు, కాళ్ళ సంఖ్యలు వేసి ఫ్లైట్లో పంపేయాలి. వీళ్ళు అమెరికా కాబట్టి అలా చేస్తున్నారు. అదే కెన్ యూ ఇమాజిన్ అండి, ఈ ముస్లిం కంట్రీ అయితే ఏం చేస్తారో వాళ్ళని, బాడీలు కూడా దొరకనివ్వరు వాళ్ళు. ఇది చెప్తుంటే వినాలి కానీ
నీకు ఇన్ఫర్మేషన్ ఎవడిచ్చాడు, సోర్స్ ఎవడిచ్చాడు. సోర్స్ రివీల్ చేస్తే మాస్టరు ఆ క్యాండిడేట్ని లేపేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ E3 వీసా అని ఉన్నాయండి. అంటే కెనేడియన్ సిటిజన్స్ కోసం టీఎన్ వీసా పెట్టింది అమెరికా, ఆస్ట్రేలియన్ సిటిజన్స్ కోసం. సో ఆస్ట్రేలియా వెళ్ళి చదివి PR తెచ్చుకుని సిటిజన్ అయిపోవడం చాలా ఈజీ అంట. 5 to 7 years. ఆస్ట్రేలియా పాస్పోర్ట్ రావడం కష్టం రాశాడు. పోస్ట్ రాస్తే ఎక్స్లో మనకి అకౌంట్ యాక్సెస్ లేదు ప్రస్తుతం, ఉంటే ఆ పోస్ట్ ఇంగ్లీష్లో పెడదాం. వాడికి అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు ఆస్ట్రేలియా పాస్పోర్ట్ కష్టపడి తెచ్చుకున్నావా, ఈజీగా తెచ్చుకున్నావా, అది కాదు గురు. యుఎస్ఏస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ అని ఉంటుంది. ఆ సిస్టాన్ని తూట్లు పొడి చేస్తున్నారు. కన్సల్టెన్సీలు ఇన్వాల్వ్ అయ్యి ఫేక్ LCA ఫైల్ చేసి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో పెట్టి ఫేక్ రెజ్యూమ్ చేసి పంపిస్తున్నారు జాబ్లోకి. ఎందుకంటే వాళ్ళు ఆస్ట్రేలియాలో ట్రక్ డ్రైవ్ చేసి ఉంటాడు, IT జాబ్ కాదు. కానీ అది చెప్తున్నాను, అది పాయింట్. ఒక వ్యక్తి ఎంతమందితో మాట్లాడాడు, ఇప్పుడు నేను డాటా రివీల్ సోల్ చేస్తే మొత్తం ఆయన ఐడెంటిఫై చేసి లేపేస్తారు. అందుకని నేను చెప్పేది టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. FBIయో మీడియానో వస్తే ఆ వ్యక్తిని రివీల్ చేయమంటే అప్పుడు రివీల్ చేసి ఇవ్వచ్చు. బట్ ప్రస్తుతం X అకౌంట్ లాక్ అయిపోయింది కూడా ఆయన మన కాంటాక్ట్ లేదు. అది నా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. రిస్క్ ఆఫ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఒక ఫారెన్ కంట్రీలో. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా నాకు మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్లు ఏంటి. బట్ కామెంట్ రాసిన వాళ్ళ గురించి కాదు మనం చెప్పేది. టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఇలా జరుగుతుందండి. అంటే అభివృద్ధి చెందిన దేశాన్ని మన వాళ్ళు జస్ట్ $1 బిల్ కోసం ఎంత నానాయమ్మ గుడిపేస్తున్నారు, నాశనం చేసేస్తున్నారు సార్ అమెరికన్. 2 సంవత్సరాల నుంచి అమెరికన్స్కి జాబ్స్ లేవు సార్. వాళ్ళు చచ్చిపోవాలో బతకాలో. అతను అన్నాడు, నేను ఏదో కంట్రీ నుండి వచ్చాను, స్వీడన్, యూరోప్, ఎక్కడి నుంచో, నాకు ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదు, అమెరికా నా ఇల్లు. మీ అందరికీ ఇండియాలో ఇల్లులు ఉంటాయి కదా, ఇక్కడ ఇల్లులు కొన్నారు కదా, ఈ ఇల్లు పోయింది, జాబ్ పోయిందని ఫోన్లో వీడియోలో మీ దేశ హంగామాలకు మాకు చాలా జీలో కాలుతుంది అన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే తరగదు మాస్టర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సో 600 తెలుగు రెస్టారెంట్స్ ఉన్నాయి. కెన్ యూ ఇమాజిన్ సార్? ఎంతమంది MS స్టూడెంట్లు చదువుకుందుకు రాకుండా కూలి పనులు చేస్తూ ఆ డబ్బులు సంపాదిస్తూ అమెరికన్ హైర్ చేయకుండా వాళ్ళు వెళ్ళి చదువుకోవాలి కదా. వీసా రూల్ నెంబర్ 1 బ్రేక్ చేస్తాను. అంటే F1 వీసా కాస్తంటే A to G అన్ని రకాల వీసాల్లోనూ మనం జరిగే అబ్యూజ్ని గవర్నమెంట్కి అటు ప్రేక్షకులకి తెలియజేస్తున్నాం. EB1A స్కామ్ లింక్డ్ఇన్లో అవుతుందని రాశాడు ఆయన ఎవరో మిత్రుడు ఇప్పుడే పొద్దున్న. అవన్నీ స్కామే. ఎలా తెలుస్తుంది సార్ అని ఇంగ్లీష్లో రాశాడు. ఎలా తెలుస్తుందంటే, క్రిమినల్స్ స్కామింగ్ చేసేవాళ్ళు వెయిట్ చేస్తుంటారు నెట్ వేసి. ఆ నెట్లోకి ఎవడు పడతాడు? షార్ట్కట్లో వెళ్ళాల్సిన పడతాడు. ఇప్పుడు టీచరు ఒక ఎగ్జామ్ ఇచ్చి రాయరా అంటే చూసి కాపీ రాస్తే టీచర్ ఏం చేస్తాడు? డిబార్ చేస్తాడు. DEOకి చెప్పు, ప్రిన్సిపల్ చెప్పు. ఒక స్టూడెంట్ మనం స్కూల్ మొత్తం కాపీ చేస్తే స్కూల్నే క్యాన్సిల్ చేయాలి. అలా కూడా ఓ పరిస్థితి. ఎక్కడో పేర్లు చెప్పలేండి, యూనివర్సిటీలు 40 మంది తెలుగు వాళ్ళకి 520 ఇచ్చారంట. నెక్స్ట్ ఇయర్ 4 ఇచ్చారంట. ఏంటంటే వీళ్ళు 40 మంది చూసి కాపీ కొట్టేస్తున్నారంట తెలుగు వాళ్ళే. ఆ యూనివర్సిటీ స్కాలర్షిప్లు కూడా ఇస్తుందంట. సో చూడండి, 40 ఎక్కడ, 4 ఎక్కడ. సో దీనికి కారణం ఎవరు? మీరు రూట్ కాజ్ అనాలిసిస్ ఆలోచించాలి. కారణం ఇండియాలో తల్లిదండ్రులు వస్తారు. స్టూడెంట్ ఏముంటుంది, 5% ఉంటుంది. మిగతాదంతా కన్సల్టెన్సీలు, ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ, ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ, తల్లిదండ్రులు వీళ్ళందరూ పాలు పంచుకుంటారు 15% ఈచ్ వన్. యూనివర్సిటీ కూడా మంచిది, మంచి సెడ్ యూనివర్సిటీ. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను నా టైం దొబ్బెట్టి నా లైఫ్ రిస్క్ చేసి నేను చెప్తుంటే మీరు తీసుకుని అక్కడి నుంచి పరిశోధన స్టార్ట్ చేయాలి. కానీ మీరు నన్ను ఇప్పుడు కుమార్కైనా ప్రతి వాడికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. నేను X నన్ను ఎలాగా లాక్ చేస్తుంది, ట్రూత్ రాస్తున్నానని, అలా నాకు యూట్యూబ్లో నేనే క్లోజ్ చేసా. యూట్యూబ్ కూడా పంపించు ఇన్ఫర్మేషన్ అప్పుడు ఎవడిస్తాడు నీకు? సో నువ్వు గ్యాదర్ చేయాలి, నువ్వు డిగ్గింగ్ చేయాలి. ఒక కుమార్ చెప్పాడు స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం అని తెలుసుకోవాలి. కానీ మెసెంజర్ని కిల్ చేస్తానంటే ఎలా మాస్టర్? మెసెంజర్ని మీరు కిల్ చేయకూడదు. ఆ మెసేజ్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని ఎందుకన్నాను? అక్కడి నుంచి మీరు లోతుగా పరిశోధన చేయాలి. అదే బుక్ రాస్తున్నారు తనుల్ ఠాగూర్. నేను యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేసేస్తే నా సెక్యూరిటీ కోసం వాటెవర్
వద్దు సార్ ఓపెన్ చేయండి అని వీడియో అలా మొత్తానికి అన్నీ చేయాల్సి వచ్చింది. 4000 వీడియోస్ ఓపెన్ చేశాను. అదే నాకెందుకు గురు, అందరిలాగా నేను నా లైఫ్ నేను లీడ్ చేస్తాను కదా. ధన్యవాదాలు మాస్టర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటే అభివృద్ధి చెందిన దేశాన్ని భారతీయులు ఎలా తూట్లు పొడుస్తున్నారు అది చెప్పాను. ధన్యవాదాలు మాస్టర్. మనకి నిన్న ఒక మిత్రుడు టెక్స్ట్ చేయడం జరిగిందండి. ఆయన ఏమన్నాడంటే, ఫ్రమ్ నౌ ఆన్ కెన్ యూ ప్లీజ్ కాల్ దల్లాస్ యాజ్ దండుపాల్యం, ఇట్ ఈజ్ నాట్ దల్లాస్పురం, ఇట్ ఈజ్ దండుపాల్యం అని కొట్టారు. ఎందుకంటే దానికి ముందు ఒక ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా పంపారు. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఆ వీడియో ఇందులో ప్లే చేయలేం. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక సోదరుడు ట్రక్ డ్రైవ్ చేస్తూ F1 స్టూడెంట్, అమెరికన్స్ పట్టేశారు. ట్రక్ డ్రైవ్ చేస్తున్నాడు, ఫుడ్ ట్రక్ డెలివరీ చేస్తూ దల్లాస్ నుంచి ఓ వీడియో పెట్టి కమ్మాళ్ళు రెడ్లు నీ కులం ఏంటని నన్ను దుర్భాషలాడారని పెట్టాడు. ఆయనకి సాలిడారిటీగా మనం ఆయన వీడియో డౌన్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్ ఇందులో పెడితే మనకు ఒక స్ట్రైక్ కొట్టాడు. అది చెప్పాను, నేను కుల మత విద్వేషాలకి ఎగ్నెస్ట్రా, నీ సాలిడారిటీగా నేను పెడితే నువ్వు నాకు స్ట్రైక్ కొట్టో తీయమంటే తీయలే. అది పేరు ఏదో ఉంది చెప్తాం తర్వాత. సో అందుకని ఆ వీడియో నేను కామెంట్స్ పెడతాను. ధన్యవాదాలు మాస్టర్. దండైపాలెం. నమస్కారం మాస్టర్. ఇది 2 minute సైలెన్స్ వీడియో ఫర్ అమెరికాలో క్యాష్కి పనిచేస్తున్న వాళ్ళకి ఇది 2 minutes సైలెన్స్ అండి. ఎందుకంటే వాళ్ళు ఏదో టైంలో, అంటే మనం స్టోరీలు చదువుతుంటాం కదా, గ్యాస్ స్టేషన్లో పలానా వాడు చనిపోయిన మనుషులు అందరూ తెలుగు వాళ్ళు ఉంటారు. మీకు క్యాష్ చూపించాలేమో, ఇలా క్యాష్కి పనిచేస్తారండి. సో వీళ్ళు చదువుకుందుకు రాలేదు, క్యాష్కి పనిచేయడానికే వచ్చారు. వీళ్ళందరూ ఏదో రోజు గన్ షూటింగ్ MS-13 బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు లేపేస్తారండి. ఎక్కడైతే క్యాష్ ఫ్లో ఎక్కువ ఉంటుందో అక్కడికి 12 AM to 2 AM మధ్యలో వెళ్ళి, స్టూడెంట్ అయితే నువ్వు 12 AM to 2 AM మధ్యన గ్యాస్ స్టేషన్లో పనిచేయాల్సిన అవసరం ఏంటని మనకి ఇంగిజ్ఞానం ఉండాలి ఆర్టికల్ చదివేటప్పుడు, ఇండియాలోనే ఎక్కడైనా. 1, 2 అంటే వీళ్ళు చదువుకుందుకు రాలేదు, వీళ్ళు ఓన్లీ క్యాష్ జాబ్స్కి ఇల్లీగల్ పనులు చేయడానికి వచ్చారు అన్నది మనకి స్పష్టం కావాలి. వీళ్ళు ఏదో రోజు చచ్చిపోతారు కాబట్టి మనం ముందుగానే 2 minutes సైలెన్స్ వీడియో పెట్టేస్తున్నాం. చావలేదనుకోండి, వీళ్ళు ఒకవేళ ICE రైడ్స్తో గుండె లబ్దబ్ కొట్టుకుంటూ ఉంటుంది. సో వీళ్ళని ఏదో రోజు చేతికి సంఖ్యలు కాళ్ళకి సంఖ్యలు వేసి ఫ్లైట్లో పంపిస్తారు. దానికి కూడా మన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ 2 minutes సైలెన్స్. అవ్వలేదనుకోండి, అది కూడా వీళ్ళు ఇండియా వెళ్తే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ రిటర్న్ వచ్చినప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో పట్టేస్తారు. అప్పుడు కూడా మనం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. 2 minutes సైలెన్స్. లేదనుకోండి, ఇండియా వెళ్ళినప్పుడు వీసాలు పాస్పోర్ట్ ఇమ్మని US కాన్సులేట్, హైదరాబాద్ అయితే హైదరాబాద్, చెన్నై అయితే చెన్నై తీసుకుని మీ వీసా క్యాన్సిల్ చేసేయచ్చు. సో దానికి కూడా 2 minutes సైలెన్స్. ఇక్కడ తెగిపోలే, వీళ్ళని హైర్ చేసిన ఎంప్లాయర్స్ ఉంటారు కదా, దొంగ వేదవాళ్ళు, క్యాష్కి హైర్ చేయకూడదు. అన్డాక్యుమెంటెడ్ అయినా ఏది నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ వాళ్ళైనా క్యాష్కి హైర్ చేసిన వాళ్ళకి కూడా 2 minutes సైలెన్స్. 8:56 AM అయిందండి. 2 minutes సైలెన్స్ పడిద్దాం మాస్టర్. ఓం ఎమిన్ అల్లాహు అక్బర్, జీసస్, అల్లా, ఓ రామ్, వీళ్ళ ఆత్మల శాంతి కలగాలి దేవుడా. వీళ్ళని క్యాష్కి పని చేయొద్దని చెప్పడం జరిగినది చాలా వీడియోల్లో, కానీ వీళ్ళు వినట్లేదు. క్రైమ్ ప్రోన్ ఏరియాల్లో గ్యాస్ స్టేషన్లో క్యాష్ కోసం పనిచేస్తున్నారు వీళ్ళు. సో వాళ్ళ తల్లిదండ్రులకి ఏదో రోజు చాలా సాడ్ న్యూస్ చేరుతుంది. సో వాళ్ళకి ఆత్మకి ధైర్యం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. చదువుకుందుకు వచ్చినప్పుడు చదువుకోండి మాస్టర్. చదువుకుందుకు రాకుండా ఇలాంటివన్నీ చేస్తే ఏదో రోజు మీ చావు కబురు చల్లగా ఇండియాకి చేరేయాల్సి ఉంటుంది. ధన్యవాదాలు మాస్టర్. నమస్కారం అండి. మనకి నిన్న ఒక వీడియో షేర్ చేస్తే మన రవి గారు రాశారు, మాస్టరు మీరు 2 minutes సైలెన్స్ అని 2 seconds చేశారు మాస్టరు అన్నారు. సో మనం 2 minutes కూడా చేద్దాం.
ఇంకో పాయింట్ ఓ మిత్రుడు రాశాడు, ఐ హ్యావ్ సీన్ 90% ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ యూఎస్ఏ లివింగ్ ఆన్ దేర్ క్రెడిట్ కార్డ్స్ పీరియడ్ బికాస్ ఆఫ్ ఎంప్లాయర్ ఇష్యూస్, ఓపీటీ ఇష్యూస్. 2 minutes సైలెన్స్ ఫర్ దెమ్. సో ఆ మిత్రుడికి కూడా మనం రాసిన కామెంట్కి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కూడా. ఇప్పుడు ఈ వీడియో మెయిన్ రెజ్యూమ్ ఫేక్ బ్యాచ్కి 2 minutes సైలెన్స్ అండి. రెజ్యూమ్ ఫేక్ అంటే అమెరికన్స్కి తెలియదు, పాపం చాలామందికి తెలియదు. అమెరికన్స్ రెజ్యూమ్ 1 page ఉంటుందండి. ఇండియన్స్ రెజ్యూమ్ 7 to 8 pages ఉంటుంది. రెజ్యూమ్ అంటే మళ్ళీ దానికి ఇంగ్లీష్లో కూడా రాస్తాడు. తెలుగులో కదా ఎక్కువ మనం ఎడ్ చేసేది. బయోడేటా అందాం పోని జాబ్కి ఇచ్చేది. అంటే మీకు అమెరికా ఎగ్జాంపుల్ ఇస్తే అర్థం కాదు కాబట్టి, పాకిస్తాన్ నుంచి ఇండియా ఒక అతను వచ్చాడండి, విద్యార్థి వచ్చాడు. వాడు చదువుకుందికి అనంతపురంలోను, హైదరాబాద్లోను, శ్రీకాకుళంలో అన్ని రీజన్స్ కవర్ చేయాలి కదా, అమరావతిలోను, కాకినాడలోను. కాలేజీకి వెళ్ళట్లే వాడు ఏం చేస్తున్నాడు, డ్రగ్స్ అమ్ముతున్నాడు, హోటల్స్లో పనిచేస్తున్నాడు, బేబీ సిట్టింగ్ చేస్తున్నాడు, ఇంకోటి ఏదో చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మీకు అప్పుడు ఎక్కడ కాలుద్ది? సేమ్ అమెరికన్స్కి అలా కాలి ట్రంప్ గారిని ఎన్నుకున్నారండి. సో వాళ్ళ జాబుల్లోకి వాళ్ళనే కాదు, ఇంతకుముందు అమెరికాకి వచ్చిన భారతీయుల్లో 90% మంది రెజ్యూమ్స్ ఫేక్ అని అమెరికన్సే అనాలిసిస్లు చెప్పారు, మనం చెప్పక్కర్లేదు. సో కొంతమందికి తెలియదు పాపం అమెరికన్స్కి రెజ్యూమ్ ఫేక్ అంటే. ఇప్పుడు 1 page రెజ్యూమ్ ఉంది. వాడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి 2025లో వచ్చాడు, ఎంఎస్ చేశాడు. 27 కంప్లీట్ అయింది అనుకోండి. 27లో కంప్లీట్ అయినప్పుడు 25లో కంప్లీట్ అయింది అనుకుందాం. 2 ఏళ్ళ క్రితం వచ్చాడు అనుకుందాం, 23లో. వాడు ఏం చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చాడో లేకపోతే డిగ్రీకి వచ్చాడో అనుకుందాం. వాడు ఏం చేశాడంటే 10 ఏళ్ళ నుంచి ఇండియాలో ఉన్నట్టుగా ఫేక్ చేస్తాడు. ఏం చేస్తాడు? ఫేక్ అంటారు. అంటే లేనిది ఉన్నట్టు మోబ్ చేస్తాడు. ఇంకా మన పచ్చి భాషలో చెప్పాలంటే మోబ్ చేస్తాడు. అమెరికాలో మన భారతీయులు డాలర్ కోసం దేన్నైనా మోబ్ చేస్తారు. ఆ మోబ్ చేసినప్పుడు వాడు ఇండియాలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, హోమ్ అడ్రస్ అన్నీ మోబ్ చేయాలి కదా 10 ఏళ్ళ నుంచి. అలా మన వాళ్ళు ఇక్కడ F1 మీద వాళ్ళైతే H1B ఉన్నట్టుగా ఫేక్ చేస్తారు, గ్రీన్ కార్డు ఉన్నట్టు ఫేక్ చేస్తారు, మోబ్ చేస్తారు. ఫేక్ అనే కన్నా అలా అన్నీ మోపులు చేసి వాళ్ళు జాబులు కొట్టేస్తున్నారు. అలాంటి ఒకడు రాశాడు, అంకుల్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు, యంగ్ జనరేషన్ అన్న. ఇక్కడ క్వశ్చన్, నువ్వేనా అంకుల్ అవుతావు కదా ఇంకోటికి, నీకన్నా చిన్నడికి. ఓకే, అంకుల్ ఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ దట్, ఇట్ ఈస్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యంగ్స్టర్స్. ఒక ఆయన పెద్ద ఆయన రాశారు, who are graduating from Ivy League and prestigious Tier 1 universities here. Because of their fake resumes, millions no college graduates are getting even an intern or a beginner level positions. So don't you think you are an uncle when you compare to the others? సో అంకుల్ అనే కూడా పచ్చి బూతు మాట వాడకూడదంట అమెరికన్స్ చెప్పారు. సో ఈ రెజ్యూమ్ ఫేక్ వేస్కి మనము 2 minutes సైలెన్స్ పాటిద్దాం. మనకి ఇప్పుడు రవి గారు రాశారు, మీరు 2 minutes and 2 seconds అని పెట్టారు అన్నారు కదా. సో అమెరికాలో ఇప్పుడు రెజ్యూమ్ ఫేక్ అది చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉన్నట్టండి. ఉడ్డేమి అంటారంట వాళ్ళు. అది ఏ వీసా స్టేటస్ అయినా ఆడవాళ్ళు 90% రెజ్యూమ్స్ ఫేక్, మన వాళ్ళు కూడా మగవాళ్ళ రెజ్యూమ్స్ ఫేక్. సో మన దగ్గర ఖురాన్ లేదు, బట్ అల్లాహు అక్బర్, ఓం ఆమీన్. ఎవరికి 2 minutes సైలెన్స్. 2 minutes పెట్టలేదని మన రవి గారు అన్నారు కాబట్టి చేస్తున్నాం. ఏం చూద్దాం. Two minutes silence, master. What is the Bhagavad Gita? The Bhagavad Watch this before eating cheese. Number 2 minutes. 1, fermented dairy products like cheese contain
ఇదంతా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ 2 minutes సైలెన్స్. ఓం ఎమెన్ అల్లాహు అక్బర్. రెజ్యూమ్స్ ఫేక్. బాక్సీ ఇంటర్వ్యూలు అంటే వీళ్ళ ఇంటర్వ్యూ వేరే వాళ్ళు అటెండ్ అవుతారు, వాళ్ళకు కూడా 2 minutes సైలెన్స్. తర్వాత కన్సల్టెన్సీలు చేసే క్రైమ్ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ జీసీ EB1A NIW O వీసా కూడా ఫ్రాడ్ చేస్తున్నారండి వాళ్ళకు కూడా. నన్ను రవి గారి కోసం ఈ వీడియో చేస్తే 2 minutes కావాలన్నారు. 2 seconds ఉంది, నేను అవ్వకూడదు. సీరియస్ టాపిక్. అయితే ధన్యవాదాలు మాస్టర్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. మాస్టర్, అమెరికాకి అప్పు చేసే ఫన్ వీసా మీద వచ్చి నానా కష్టాలు పడుతున్న వాళ్ళకి మన జాలి ప్రకటిస్తున్నాం. అలాగే అమెరికాలో ఒకటే సింగిల్ ఇన్కమ్తో ఉండు ఎంప్లాయర్ కన్సల్టెన్సీ కూడా అయ్యండి నానా కష్టాలు పడి వాళ్ళు హౌస్లో రెంట్ సేవ్ చేద్దామని పీర్ ప్రెషర్తో హౌస్ కొని మోర్టగేజ్లు పే చేయలేక ఒకటే ఇన్కమ్ మీద ఉండి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ H1B ఫైర్ చేసేస్తారేమో అని భయపడుతూ ఉన్న వాళ్ళందరికీ 2 minutes సైలెన్స్ మాస్టర్. ఓం ఎమెన్ అల్లాహు అక్బర్. ధన్యవాదాలు మాస్టర్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.